తెల్లవారింది రోజులాగే వంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. మంగళ వాక్యాలు పలుకుతూ స్తోత్రము చేశారు. పరిచారికలు దశరథుడిని నిద్రలేపటానికి శయ్య దగ్గరకు వచ్చారు. గంధము కలిపిన నీరు నిండిన కుండలు తీసుకొచ్చారు. ఎప్పుడు నిద్రలేచే మహారాజు ఎందుకు లేవటంలేదు అని అనుమానం వచ్చింది. ఇంతలో దశరథుని వద్ద ఉన్న వృద్ధ పరిచారికలు అతనితో చనువుగలవారు అతడిని సున్నితంగా తట్టి లేపారు. అయినా చలనం లేదు. వారికి భయం వేసింది. అతని మరణ వార్త చెప్పుటకు ధైర్యం సరిపోలేదు. వెంటనే పరుగున కౌసల్య సుమిత్ర వద్దకు వెళ్లారు. వారు అప్పటికి నిద్రిస్తున్నారు. అయితే రాత్రి వీరు అందరూ నిద్రలోకి వెళ్ళాక దశరథుడు నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. అందుకే రాణులకు తెలియదు. వారు ఏడుస్తూ కౌసల్యను నిద్రలేపారు. ఏమీ చెప్పలేక దశరథుడి వంక చూపిస్తున్నారు. కౌసల్య దశరథుని దగ్గరకు వెళ్ళింది. తెలుసుకుంది. హా నాథా అంటూ బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. అంతఃపురం అంతా మరణ వార్త వ్యాపించింది. భార్యలందరూ అక్కడకు వచ్చారు. కైకకు కూడా దుఃఖము ఆగలేదు. ఆమె కూడా పెద్దగానే ఏడ్చేసింది. కౌసల్య భర్త అయిన దశరథుడి తలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ తలపై కెత్తి కైకను చూసింది. ఆమె కోపం కట్టెలు తెంచుకుంది. ఎమ్మా కైక, నీ కోరిక తీరిందా? మనస్సు శాంతించిందా? నువ్వు నీ కొడుకు అయోధ్యను ఏలుకొండి. నా కోదుకు అడవులకు పోయాడు. నా భర్త స్వర్గానికి వెళ్ళాడు. ఇంక నేను ఎవరికోసం బతకాలి? నీలాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు.